సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. యూనివర్సిటీ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందిస్తారు. గుంటూరులోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఏవైతే ఉన్నాయో ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. నాగార్జున యూనివర్సిటీలోనే ఈవీఎంలు మొత్తం కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలోనే ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలను ఇక్కడే స్ట్రాంగ్ రూమ్లోనే భద్రపరచడం జరిగింది. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా బాపట్ల సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలని బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోనే స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏర్పాటు చేశారు. మరోవైపు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలని నర్సరావుపేటలోనే జేఎన్టీ కాలేజీ దగ్గర అమలు చేయడం జరిగింది. అక్కడే భద్రపరచడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఉమ్మడి గుంటూరులోనే 3 చోట్ల ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. బాపట్లలోనే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ, గుంటూరులోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మరోవైపు పల్నాడులోని జేఎన్టీ కళాశాల, ఈ 3 చోట్ల కూడా ఈవీఎంలని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ భారీగా కూడా భద్రత ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఎక్కడైతే స్ట్రాంగ్ రూముల్ని భద్రత ఏర్పాటు చేశారో అక్కడ 3 షిఫ్ట్లో కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర బృందాలు కూడా ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ దగ్గర మనం చూడొచ్చు, ఎవరైనా సరే యూనివర్సిటీ లోపలికి వెళ్తుంటే క్షుణ్ణంగా కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ స్ట్రాంగ్ రూముల దగ్గరికి మీడియా కానీ సామాన్యులు కానీ పోలీసులు ఎవరికి కూడా ఇక్కడికి వెళ్ళే హక్కు లేదని చెప్పి వెళ్ళే రూల్స్ లేవని చెప్పేసి కూడా షరతులు ఆంక్షలు కూడా పెట్టినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్కడైతే స్ట్రాంగ్ రూములు భద్రత ఏర్పాటు చేస్తారో ఆయా ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు కూడా ఎగురవేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం కొన్ని షరతులు కూడా పెట్టడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే స్ట్రాంగ్ రూములకి భారీగా భద్రత కూడా కల్పించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, అంతేకాకుండా కూడా జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు మాత్రమే ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు కానీ ఆ తర్వాత అభ్యర్థులు మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఎన్నికల ఏదో సంఘం పెట్టినటువంటి కమిషన్ పెట్టినటువంటి రూల్స్ని తప్పనిసరిగా పాటిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్కడా కూడా ఎవరో కూడా ఈ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ ఏవైతే ఈవీఎం లోపలికి వెళ్ళడానికి ఎవరికి కూడా అనుమతి ఇవ్వట్లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇప్పటికే టీడీపీ చెందినటువంటి కొంతమంది అనేక రకాల ఆరోపణలు కూడా చేస్తారు. ఎవరైతే ఉన్నారో వైసీపీ చెందిన వారు ఈ నాగార్జున సిటీలో ఒక చిన్న పార్టీ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే టీడీపీ చెందిన వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం చూసాము. సో ఈ నేపథ్యంలోనే మరింత భద్రత కూడా పటిష్ట భద్రత కూడా కల్పించినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఎవరో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎవరో కూడా యూనివర్సిటీలకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసినట్టు మనం. అంతేకాకుండా కూడా ఈ స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసినటువంటి రూములు ఏవైతే ఉన్నాయో ఆ రూముల్లో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఈవీఎం స్ట్రాంగ్ రూములు భద్రత సంబంధించినటువంటి అప్డేటు ఇది మనం చెప్పుకుంటే. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HM TV, గుంటూరు.